హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్లో మునిగి తేలిపోతూ ఉంటే రుద్ర, గంగ అందరూ కలిసి ప్రీతి చుట్టూ ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటే అదంతా చూస్తూ వీరు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే కరెక్ట్గా ఇషిక వీరు దగ్గరికి వచ్చి, ఏంటి బ్రో, అందరూ కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నీకు మాత్రం చాలా చిరాగ్గా ఉన్నట్టుంది అని అంటారు. "ఆ, నిజం చెప్పాలి అంటే ఒక కలర్ తక్కువైంది కదా" అని అంటారు. తక్కువ అవడమా? ఏం తక్కువైంది బ్రో అని అడుగుతుంది. అన్ని కలర్స్ ఉన్నాయి హోలీలో, కానీ రెడ్ కలర్ ఒకటే తక్కువైంది. కాబట్టి నేను ఈ కత్తితో అని ఒక కత్తి బయటికి తీసి రెడ్ కలర్గా మార్చేస్తాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇషిక. బ్రో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎవరినైనా మర్డర్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు. ఎస్, అవును. ఎందుకంటే నేను పైకి ఎదగాలనే, ఈ ఇంటిని నాశనం చెయ్యాలనే ఈ ఇంటికి వచ్చాను. కానీ నా ఎదుగుదలకి అదిగో ఆ రుద్ర చాలా అడ్డుగా ఉంటున్నాడు. అందుకే రుద్రాని చంపేయాలి అనుకుంటున్నాను. చంపేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని కత్తి తీసుకొని ఇంకా అలా రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్రని పొడవబోతూ ఉంటే ఒకరొచ్చి అడ్డుపడతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు. ఎందుకంటే అక్కడ రుద్రాకి ఎదురుగా నించున్నది ఎవరో కాదు, ప్రీతి అనమాట. వీరు భార్య ప్రీతినే అక్కడ నించునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ప్రీతి, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏవండి, మీకు కలర్ పూయాలని ఇందాకటి నుండి అనుకుంటున్నాను, మీరేమో నాకు కనిపించట్లేదు, రండి అని చెప్పి ఇంకా అలా వీరుకి కలర్ పూస్తుంది. అదంతా గమనిస్తూ ఉంటుంది గంగా. ఇంకా వీరు ప్లాన్ ఫ్లాప్ అయినందుకు పక్కకు వెళ్ళేసరికి గంగా వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి బావగారు, సారీ ఏంటి అన్నయ్య గారు, మళ్ళీ మీ ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నట్టున్నారు? చూడు, ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంటి దొంగలాగా ఎన్ని పనులు చేసినా మేము చూస్తూ ఊరుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు నా నా భర్త రుద్ర గారిపైనే ఇలా విరుచుకుపడాలనుకుంటున్నావా? నేనంటే ఏంటో తెలుసా? చిన్నప్పటి నుండి నన్నే నేను నమ్ముకున్నా. నీలా ఒకరి దొంగ సొమ్ముని తినాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఒక్కసారి పిడికిలు బిగించి కొట్టానంటే ఎక్కడ పడతావో నీకే తెలీదు అని గట్టిగా అంటుంది గంగా. ఏయ్ అనగానే, ఏయ్ ఏంటి అరుస్తున్నావు? అందరూ హోలీ సంబరాల్లో ఉన్నారు కాబట్టి నీ దిక్కుమాల పనులు వాళ్ళకి తెలీదు. తెలిసుంటే ఎంత బాధపడతారో తెలుసా? చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను వీరు అన్నయ్య. ఇంకొక్కసారైనా నా భర్త జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్పేసరికి అక్కడికి రుద్ర వస్తారు. ఏంటి గంగా, వీరుతో ఏదో డిస్కస్ చేస్తున్నట్టున్నావు అని అంటారు. అవును సార్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏదో బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైందంట, అందుకే అది కరిగించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తున్నాను అని అంటారు. ఎంతైనా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు కదా గంగా, అందుకే అది పోయేంత వరకు మనమే బండకేసి బాదామనుకో పోతూ ఉంటుంది. ఏమంటావు వీరు, అంతే కదా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోనే పోవు కదా అని కావాలని అంటాడు రుద్ర. అంటే బావగారు అది అని అంటారు. సర్లే, చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నావు, నాకెందుకు అదంతా. గంగా రా, అక్కడ ప్రీతి ప్రమీల ఇద్దరు నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద అని చెప్పి రుద్ర గంగని తీసుకువెళ్ళిపోతూ, గంగా నాకు తెలుసు ఏం జరిగిందని అంటారు. సార్, వీరు ఇంకా తెగించేస్తున్నాడు సార్, మిమ్మల్ని ఖచ్చితంగా చంపేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు, కాబట్టి మీరు ఎలా అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ అని అంటారు. ఆ వీరు కాదు కదా, ఎవ్వరు ఏం చేయాలనుకున్నా నన్ను ఇంచు కూడా తాకలేరు. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఎవరి చెడు కోరుకోలేదు కాబట్టి నాకు కూడా ఇలాంటి వాళ్ళ నుండి రక్షణ దొరుకుతూనే ఉంటుంది అని ఇంకా రుద్రాకండి చెప్పి హ్యాపీగా అందరూ కలిసి ఎంతో హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అదంతా వీరు చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి శకుంతల మాత్రం రాదు. ఇంకా శకుంతల అలా చూస్తూ ఉంటుందన్నమాట. రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తను బయటికి వెళ్ళడం కానీ ఈ విషయాలు కానీ అన్నీ ఆలోచించుకొని అసలు ఏం చేయాలో అర్థం కాదు శకుంతలకి. నేను చెప్తున్నా, వీళ్ళు నా మాటల్ని వినటం లేదు. ఇప్పుడు ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుంది, నా పరువు ఏమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వస్తారు. ఇదేంటి అత్తయ్య గారు రాలేదు అని అడుగుతుంది ప్రమీల. ఏమో, నిన్నటి నుండి ముభావంగానే ఉన్నారు, హోలీ తర్వాత కూడా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా
పాపం ప్రమీల అనే ప్లేట్ తీసుకొని శకుంతల దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు, మీరు భోజనం చేయకుండా ఉంటే ఎలా చెప్పండి, భోజనం చేయండి అని అంటుంది. పాపం ప్రమీల, ఎందుకు, మీరు తింటున్నారు కదా, నాకు నచ్చని పనులన్నీ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు నేనెందుకు భోజనం చేయాలి, నాకేమైపోతే మీకెందుకు అని అంటుంది. అత్తయ్య, అలా అంటారేంటి అత్తయ్య, మీరు ఇలా మాట్లాడడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అత్తయ్య అని పాపం శకుంతల అని ప్రమీల భోజనం తినమని బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గంగ అక్కడికి వస్తుంది. అమ్మగారు, నేను మీకంటే వయసులో చిన్నదాన్ని, కానీ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. భార్యాభర్తలంటే వేరువేరు కాదు, ఒకటే అని అందరూ చెప్తూ ఉంటారు కదా. శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో సగ భాగాన్ని ఇచ్చారు అంటారు కదా. అలా పెళ్ళైనప్పుడు భానుబావ గారు ప్రమీల అక్కకి తన సగభాగాన్ని ఇచ్చారు. ఇప్పుడు భానుబావ గారు ఈ లోకంలో లేకపోయినా ప్రమీల అక్కలోనే ఉంటూ ప్రమీల అక్కలోనే భానుబావ గారు బ్రతికే ఉన్నారు అని అనుకోవాలి. ఒకవేళ భానుబావ గారు ఇలాగే సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకుంటే మీరు ఇంతలానే బాధపడే వాళ్ళ అమ్మగారు అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంకా మాటలకి టంగుమని జ్ఞానోదయం అవుతుంది శకుంతలకి. ఎందుకంటే ఆ విధంగా శకుంతల ఎప్పుడూ ఆలోచించలేదు. భాను చనిపోయిన తర్వాత ప్రమీల ఇంట్లోనే ఉండాలి, బయటికి పంపిస్తే పరువు పోతుంది అనుకుంటుంది. కానీ ఇలా ఇద్దరు ఒకటే కదా, తనలోనే భాను నేను ఎందుకు చూసుకోకూడదు అనే విషయాన్ని గుర్తు చేసుకోదు శకుంతల. కళ్ళల్లో నుండి శకుంతలకి కన్నీళ్లు వస్తాయి. ప్రమీల వైపు చూస్తే భానునే గుర్తుకు వస్తూ ఉంటాడు ప్రమీలకి. ఇంకా వెంటనే పాపం అలా ప్రమీల తలపై చేయివేసి నిమిరి, ప్రమీల, నేను ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు, నన్ను నన్ను క్షమించు అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు అమ్మలాంటి వారు, మీరు ఎంత కోప్పడినా అమ్మే కోప్పడింది కదా అని నేను ఎప్పుడు పక్కన పెట్టేస్తాను. ముందు మీరు భోజనం చేయండి అత్తయ్య గారు అని ఇంకా పాపం అలా భోజనాన్ని దగ్గరుండి చేయమని చెప్తుంది ప్రమీల. అదంతా చూస్తూ గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోగానే రుద్ర అదంతా గమనిస్తాడు. గమనించి, థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మని ఎలా కన్విన్స్ చేయాలో ఎవరికీ అర్థం కాలేదు, కానీ నీ మాటలకి పెద్దమ్మ కన్విన్స్ అయ్యారు. ఈ విషయంలో నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఆ రుద్ర ప్రైజ్ చేసినందుకు, అప్రిషియేట్ చేసినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గంగా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుంది. రుద్ర ఏమో అలా ఇంకా ఇంట్లో ఉండి తన వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పారు వీళ్ళ ఇంటికి వస్తుంది. రుద్ర, బాక్సింగ్ కాంపిటీషన్ హెల్ప్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, నీ తరపున ఉండడానికి దీప్తి లేదు కదా, ఇప్పుడు దీప్తి ఎక్కడుందో కూడా తెలీదు, కాబట్టి నీ తరపున ఎవరుంటారు, నీ అకాడమీ నేమ్ని నేను లిస్ట్లో నుండి తీయించేస్తున్నాను. డిస్టిక్ వైజ్గా జరిగే బాక్సింగ్ కాంపిటీషన్లో రుద్ర అకాడమీ లేదు అని అంటుంది పారు. ఒక్కసారిగా ఇంకా పారు మాటలకు షాక్ అవుతారు. దీప్తి కాకపోతే ఇంకొక బెస్ట్ స్టూడెంట్ని పంపిస్తాను, అంతేకాని నా నేమ్ని లిస్ట్ అవుట్ చేయడం ఏంటి, లిస్ట్లో నుండి స్ట్రైక్ చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు పారు అని అంటారు. ఇది నా డెసిషన్ కాదు రుద్ర, ఇది పైనుండి వచ్చిన డెసిషన్, వాళ్ళ డెసిషన్ని నేను తప్పు పట్టలేను కదా, సారీ రుద్ర అని అంటారు. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడనమాట సూర్య. ఏం చేయడం అంటే ఏముంది, ఒక 1 డేలో రేపు ఈవినింగే లాస్ట్ డేట్, విత్ ఇన్ 1 డేలో ఒక బెస్ట్ బాక్సింగ్ ప్లేయర్ని తీసుకురావాలి. కానీ దీప్తికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రుద్ర అకాడమీలో ఉన్న ఆడపిల్లలందరూ భయపడుతున్నారు. ఏమో మమ్మల్ని కూడా ఇలాగే టార్చర్ చేస్తారేమో, మమ్మల్ని కూడా ఇలాగే కిడ్నాప్ చేస్తారేమో అని భయపడుతున్నారు. కాబట్టి ముందడుగు ఎవరేస్తారు అని అనేలోపు పాపం రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటాడు. గంగ ముందడుగు వెయ్యాలనుకున్నా గంగ శకుంతల వైపు చూస్తుంది. ఇంకా శకుంతల ఏం మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా సో ఇదంతా ఆలోచించే నీ నేమ్ని స్ట్రైక్ చేశారు రుద్ర, సరే నేను వెళ్తున్నాను అని అనేలోపు ఒక్క నిమిషం పారు అని అంటారు శకుంతల. అలా వెనక్కి తిరిగి చూస్తుంది పారు. అలా శకుంతల నడుచుకుంటూ వచ్చి, రుద్ర అకాడమీ తరపున గంగ బాక్సింగ్ ప్లేయర్గా పార్టిసిపేట్ చేస్తుంది అని శకుంతల గంగ భుజంపై చేయి వేసి చెప్తారు. ఒక్కసారిగా శకుంతల మాటలకి ప్రీతి, అందరూ ఇంకా ప్రమీల కానీ వీరు అయితే షాక్లో ఉండిపోతాడు. పారు అయితే అలా స్టన్నే ఉండిపోతుంది. ఆంటీ, మీరు జోక్ చేయట్లేదు కదా అని అంటారు. లేదు, నేను జోక్ చేయటం లేదు, నేను నిజంగానే చెప్తున్నాను, గంగా బాక్సింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుంది అని చెప్పేసరికి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. పాపం వెంటనే అమ్మగారు అని చెప్పి ఇంకా అలా ఆశీర్వాదం తీసుకుంటుంది. చూడు గంగా, నీకు టాలెంట్ ఉంది అని ఎప్పుడు రుద్ర చెప్తూనే ఉంటాడు, అందుకే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. అయినా నువ్వు రుద్ర వేరు వేరు కాదు కదా,
నువ్వు రుద్ర ఒకటే కదా అలాంటప్పుడు రుద్ర తన గెలుపుని నీలో చూసుకోవాలి అనుకుంటున్నాడు. ఆ గెలుపుని నువ్వు ఖచ్చితంగా రుద్రకి ఇస్తున్నావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ అని పాపం రుద్ర కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే పారు దగ్గరికి వస్తాడు రుద్ర. పారు, ఇప్పుడు నా అకాడమీ నేమ్ రాయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అంటారు. ఏముండదు రుద్ర, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది పారు. ఇంకా అలా రుద్ర గంగ ఇద్దరు వెళ్ళి హ్యాపీగా గంగా నేమ్ని ఎన్రోల్ చేయిస్తారు. అదంతా చూస్తూ ఇంకా రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. శకుంతల దగ్గరికి విజేంద్ర ప్రతాప్ వచ్చి, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది శకుంతల, నీలో ఈ మార్పు మన ఇంటి శ్రేయస్సుకి దారితీస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ వీరు, ఇదంతా ఆ రుద్ర గంగల వల్లే వచ్చింది. ముందుగా ఈ ప్రమీల చేతకానిదని తెలిసి ప్రమీల వల్ల ఏదైనా సూపర్ మార్కెట్కి నష్టం వచ్చింది అనుకో, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని ఇంకా వీరు ఏం చేస్తాడంటే సూపర్ మార్కెట్కి ఎప్పుడూ స్టాక్ పంపించే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ హోల్సేలర్తో, చూడండి ఇప్పుడు రుద్ర బరువు బాధ్యతలు తీసుకోవటం లేదు, తను ఏమీ తెలియని ప్రమీలాని అక్కడ కూర్చోపెట్టారు, కాబట్టి మీరు తలుచుకుంటే వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఒక ఐడియా చెప్తాడు వాళ్ళకి. స్టాక్కి డబ్బులు పంపించలేదు ప్రమీల, ఆ డబ్బులు పంపించలేదు అన్నట్టు ఇంకా కావాలనే నాటకాలు వేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు వీరు. ఇంకా అలా అకౌంటెంట్ మక్కం అయితే ప్రమీల దగ్గరికి వచ్చి, మేడం మనకి శనగపిండి బియ్యం పిండి అన్ని స్టాక్ వచ్చేసాయి మేడం, మొత్తం కలిసి 56,000 అయింది, మీరు ఆ డబ్బుల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి మేడం అని అంటారు. ఓకే మక్కం గారు అని చెప్పి ఇంకా కౌంటర్లో ఉన్న 56,000ని తీసుకొని వాళ్ళకి ఆ స్టాక్ హోల్డర్ ఎవరైతే పంపించారో వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట ప్రమీల. ఇంకా వాళ్ళకి ఇచ్చేసరికి వాడేమో డబ్బులు తీసుకొని కావాలనే ఇంకా మధ్యలో దొంగతనమైనట్టు క్రియేట్ చేసి నాకు అసలు ఈవిడ డబ్బులే ఇవ్వలేదు అని ప్రీతిపైకి నిందని నెట్టేస్తాడు వీరు మనిషి. ఒక్కసారిగా గంగ, రుద్ర, శకుంతల అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే ప్రమీల, లేదత్తయ్య గారు, నేను డబ్బులంతా ఇచ్చేశాను, వీళ్ళు కావాలనే అబద్ధం చెప్తున్నారంటే, ఇంకా లేదు, మేము అబద్ధం ఎందుకు చెప్తామండి, గత 10 ఏళ్లుగా మీరు ఎంత క్లోజో మీకు తెలుసు, అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదమ్మా అని చెప్పి ఇంకా కావాలని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వెంటనే ఇంకా గంగ అక్కడికి వచ్చి, మీరు ఎందుకని ఇలా అబద్ధాలు ఆడుతున్నారో మాకు తెలీదు, నిన్న మీ దగ్గరికి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వచ్చాడు కదా అని గంగ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో క్లియర్గా వీరు మాస్క్ పెట్టుకుని ఉండడం, వాడితో మాట్లాడడం గమనిస్తుంది. ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. మిమ్మల్ని మేము ఎప్పటి నుండో నమ్ముతుంటే మీరు మాకు ఇలాంటి గుణపాఠం చెప్తారా అని ఇంకా వీరు అసలు ఆ మాస్క్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి శకుంతల, విజేంద్ర ప్రతాప్ అయితే గట్టిగా ఫిక్స్ అవుతారు. వీరు గడగడ వణికిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా వీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటే ప్రీతి వీరు దగ్గరికి వచ్చి, ఏవండి మీ ఫోన్ని రూమ్లోనే మర్చిపోయారు. అవును, ఎందుకు 2 డేస్ నుండి మీరు చాలా డల్గా కనబడుతున్నారు అని అంటుంది. అబే ఏం లేదు, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఆ టెన్షన్ మాత్రమే, అంతకుమించి ఏం లేదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఓకేనా అని అంటారు. ఓకే అండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అలా పాపం అక్కడి వెళ్ళిపోతుంది ప్రీతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వీరుని శకుంతల చూస్తూ, వీరు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మావయ్య గారు ఒక ఎలక్షన్స్ వర్క్ని అప్పచెప్పారు, అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా వీరు అయితే బయలుదేరుతాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శకుంతల కూడా నేను గుడికి వెళ్ళొస్తానండి అని గుడికి బయలుదేరుతుంది. శకుంతల గుడికి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని వీరు ఆ మనిషిని గుడి దగ్గరే కలుస్తాడు. కలిసి, ఇదిగో నేనే నీ వెనకాల ఉన్నానని, కావాలని మోసం చేయమని చెప్పానని, నీ వెనక ఉన్నది నేనే అనే విషయాన్ని నువ్వు బయటికి చెప్పకపోతే నో ప్రాబ్లం, కానీ ఒక్కసారి చెప్పావో ఏం జరుగుతుందో నీ ఊహకు కూడా అందదు అని అంటారు. సార్ అలా అంటారేంటి సార్, అయినా మీరు చెప్తేనే చేశాను కదా సార్ అని అంటారు. అవును, నేను కూడా అదే చెప్తున్నాను, నీ ఫ్యామిలీ కూడా నా చేతుల్లో ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు, అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్, అర్థమైంది అని అతను ఇంకా వీరు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంటే ఒక్కసారిగా అదే గుడికి వచ్చిన శకుంతల వీరుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీరు ఇంత దుర్మార్గుడా అని తెలుసుకొని అలా స్టన్ అయి ఉండిపోతుంది శకుంతల. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.